జై జై చేనేత అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ఎం శివకుమార్. మాది భూదాన్ పోచంపల్లి గ్రామము, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. మేము 2023 సంవత్సరంలో శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీని స్థాపించడం జరిగింది. ఇదంతా కూడా శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ అండి. ఇది భూదాన్ పోచంపల్లి గ్రామము, అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగా మా యొక్క ఇండస్ట్రీ మేము స్థాపించడం జరిగింది. మా యొక్క ఇండస్ట్రీలో ఇది వచ్చేసి మా యొక్క శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ యొక్క శ్రీరంజన్ ఇక్కత్ టై అండ్ డై ఆర్టిజన్స్ అండ్ వర్కర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. ఈ యొక్క యూనిట్లో, ఈ యొక్క సెక్షన్లో మల్టీ ఎండ్ రీలింగ్ యూనిట్ని నెలకొల్పడం జరిగింది. ఈ యొక్క మల్టీ ఎండ్ రీలింగ్ యూనిట్ సంవత్సరంలో మేము ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో ఈ యొక్క యూనిట్ నిలబడడం జరిగింది. ఈ యొక్క యూనిట్లో మల్బరీ కక్కున్ నుంచి మేము పట్టుదారాన్ని తీయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మల్బరీ కక్కున్స్ వచ్చేసి సికింద్రాబాద్ కక్కున్ మార్కెట్, అలాగే మన వరంగల్ జిల్లాలోని జనగాంలో ఉన్నటువంటి కక్కున్ మార్కెట్ నుండి రైతుల దగ్గర నుండి మేము యాక్షన్లో పట్టుగుళ్ళకి కొనుగోలు చేసి ఈ యొక్క యూనిట్లో మేము మల్బరీ పట్టుగుళ్ళ నుంచి దారాన్ని తయారు చేస్తాము. తర్వాత ఆ యొక్క తయారైనటువంటి దారాన్ని వేరే యూనిట్లో రీలింగ్ చేసి అక్కడ నుండి మేము కస్టమర్లు కావాల్సినటువంటి పట్టుచీరలు తయారు చేస్తాము. ఇతని పేరు వచ్చేసి గంజి కృష్ణ, జలాపురం గ్రామ వాస్తవ్యుడు, చేనేత కళాకారుడు. ఈ నేసేటటువంటి చీరలు కూడా దీన్ని వచ్చేసి నారికుంజి డిజైన్ అంటారు. నారికుంజి అంటే ఇది ఏనుగా, పిట్ట, జోకర్ 3 ఉండేటువంటి ఈ డిజైన్ని నారికుంజి డిజైన్ అంటారు. ఇది వితౌట్ జరీలో మేము చీరని నేర్పిస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి మా ఇక్కట్లోనే ప్రత్యేకమైనటువంటి డిజైన్. ఇది పాటన్ పటోల టైప్లో ఉన్నటువంటి ఇక్కత్ చీర తయారు చేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి మొన్ననే గడియడం జరిగింది. ఈమె పేరు వచ్చేసి శారద, చేనేత కళాకారిణి. రోజు ఈమె ఈ యొక్క మొగ్గం మీద మేము ప్రధానమంత్రి సమర్థ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొగ్గం నేర్పించి ఆ మొగ్గంలో పాస్ అయిన తర్వాత ఈమెకు మొగ్గం పెట్టి ఉపాధిని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా మేము మల్టీ ఎండ్ రీలింగ్ యూనిట్. ఈ యొక్క మల్టీ ఎండ్ రీలింగ్ యూనిట్ స్థానంలో మాకు మొన్న ఈ మధ్యనే కూడా ఐఆర్ఎం శాంక్షన్ అయింది. ఐఆర్ఎం అంటే ఇండియన్ ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్. ఇది వచ్చేసి మాన్యువల్గా అయ్యేటటువంటిది. ఇది ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ఏంటంటే ఒక 15 మందితోని రోజు ఒక 30 కిలోల దారం తయారు చేయొచ్చు. ఇందులో 25 మంది పనిచేస్తే రోజు 15 కిలోల దారం తయారవుతుంది. కాబట్టి ఇది అప్గ్రేడ్ అది దీని టెక్నాలజీ తగ్గిపోయింది. కాబట్టి మేము కొత్త టెక్నాలజీలో మేము ఏఆర్ఎం కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అది వచ్చే నెల 5వ తారీఖున ఆ యొక్క ఏఆర్ఎం మిషను 51% మేడ్ ఇన్ ఇండియా, 49% మేడ్ ఇన్ చైనా నుండి మేము ఈ యొక్క ఐఏఆర్ఎంని మేము దిగుమతి చేసుకుంటా ఉన్నాము. అది వచ్చేసి ఇది 2వ యూనిట్ అండి. ఇందులో మేము ఇప్పుడు ఐఆర్ఎం నెలకొల్పుతా ఉన్నాము. ఇదంతా కూడా ఇక్కడ ట్విస్టింగ్ ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్లో దాన్ని అంతా కూడా షిఫ్టింగ్ చేసి ఇక్కడ ట్విస్టింగ్ నెలకొల్పుతా ఉన్నాము. అక్కడ రాసిల్కుని తీసుకొని ఇక్కడ వచ్చేసి వైండింగ్, డబ్లింగ్, ట్విస్టింగ్, వార్పింగ్ తయారు చేసేటువంటి యూనిట్ ఇది. ఈ యొక్క ప్లేస్లో మేము మళ్ళీ ఐఏఆర్ఎం నెలకొల్పుతా ఉన్నాము. వీళ్ళంతా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎస్బి నుంచి వచ్చినటువంటి వీళ్ళు అక్కడి నుంచి పంపేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ట్విస్టింగ్ యూనిట్ కూడా తీసి అక్కడ షిఫ్ట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ఐఆర్ఎం నెలకొల్పి ఇందులో నాణ్యమైనటువంటి ఎక్స్పోర్ట్ క్వాలిటీ పట్టుదారము తయారు చేయబోతా ఉన్నాము. అలాగే అది అయినటువంటి దారం తయారైన తర్వాత అక్కడ వచ్చేసి తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లుప్తంగా వివరంగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి అందులో మల్టీ ఎండ్ రీలింగ్ యూనిట్. ఇప్పుడు ఇందులో వచ్చేసి ట్విస్టింగ్ పక్కకు షిఫ్ట్ చేసి ఇందులో ఐఏఆర్ఎంని ఇండియన్ ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్ని స్థాపిస్తూ ఉన్నాం. ఇది వచ్చేసి ఇప్పుడు మనము షోరూంలోకి వెళ్తా ఉన్నాము. చేనేత కళాకారులు తయారు చేసినటువంటి, చేనేత కార్మికులు తయారు చేసినటువంటి మల్బరీ రా సిల్క్ నుండి చీర అక్కడ మల్టీ ఎండ్ రీలింగ్ యూనిట్, ఇక్కడ ఐఆర్ఎం రీలింగ్ యూనిట్, అక్కడనే మొగ్గాలతో మేము చీరలు తయారు చేసి ఈ యొక్క షోరూంలో మేము పెట్టడం జరిగింది. మీకు ఇప్పుడు షోరూమ్ని మీకు చూపిస్తాను.
ఈమె పేరు వచ్చేసి సూర్యలక్ష్మి. గత 5 సంవత్సరాలుగా మా యొక్క యూనిట్లో పనిచేస్తూ ఉన్నది. ఆసు మీద చిట్కీ కట్టిన తర్వాత ఇది ఆసు నుండి మొగ్గం నేయడానికి చిట్కీ పంట మీద చుట్టి ఆ పంట నుంచి మళ్ళీ మొగ్గం వేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొగ్గంను చీర తయారు చేస్తారు. అది అన్నేమో కంప్యూటర్లో డిజైన్ని సెట్ చేసుకొని బట్ట మీద ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కతనం ఏంటంటే ఆసు మీద చిటికి పోసుకొని దాన్ని డయాగ్రామ్ చేసుకొని దాన్ని టై అండ్ డై చేసి కలర్స్ అద్దిన తర్వాత ఆ యొక్క డిజైన్ మనకు కనబడదు. మొగ్గం మీద వాళ్ళు చేనేత కళాకారులు నేసిన తర్వాతనే పోగు జత కూర్చుకొని అది డిజైన్ కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క టై అండ్ డై అనేది చాలా చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. మీకు ఇది ఈమెని పట్టె ద్వారా తిప్పేటటువంటి ఈ యొక్క ప్రక్రియ. ఇప్పుడు మనము షోరూంలోకి వస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి మాకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ స్టేట్ అవార్డు రావడం జరిగింది 2024 సంవత్సరానికి. ఇది వచ్చేసి మన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫోటో. ఇది వచ్చేసి మన దేశ రాష్ట్రపతి శ్రీమతి శ్రీ ద్రౌపది ముర్ము గారు మా యొక్క యూనిట్కి రావడం జరిగింది. 2వ జన్మస్థలంగా ప్రకటించినటువంటి వినోబా భావే గారి యొక్క ఫోటో. అతను మా పోచంపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ వెదిరే రామచంద్రారెడ్డి గారిని అడిగి ఇక్కడ భూదానాన్ని ప్రారంభించినటువంటి ప్రాంతం కాబట్టి వినోబా భావే గారు వచ్చిన తర్వాత పోచంపల్లికి భూదానం పోచంపల్లిగా ప్రఖ్యాతికి ఎక్కింది. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గెజిట్ పాస్ చేసి మా పోచంపల్లి గ్రామాన్ని భూదాన్ పోచంపల్లి గ్రామంగా వారు ప్రకటించడం జరిగింది. ఇది వచ్చేసి ఈ డిజైన్కి వచ్చేసి మాకు స్టేట్ అవార్డు రావడం జరిగింది. ఇది 285 కొయ్యలు. ఇది వచ్చేసి అన్ని కూడా వెజిటేబుల్ కలర్స్తోనే తయారు చేసినటువంటి ఫ్యాబ్రిక్ ఇది. దీనికి మాకు స్టేట్ అవార్డు బెస్ట్ డిజైనర్గా మాకు అవార్డు రావడం జరిగింది. అమ్మాయి పేరు వచ్చేసి మౌనిక. ఒక 5 సంవత్సరాలుగా మా యొక్క యూనిట్లో పనిచేస్తూ ఉన్నది. అమ్మాయికి మొగ్గం పని, ట్విస్టింగ్ పని, రీలింగ్ పని అన్ని పనులు కూడా ఆమెకు తెలుసు. ఇదంతా కూడా మేము మా సొంతంగా తయారు చేసినటువంటి మొగ్గాల మీద తయారు చేసినటువంటి పట్టు చీరలు. మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకొని రావడం అదేది ఉండదు. మేమే సొంతంగా మా యొక్క ఆలోచనకు అనుగుణంగా వచ్చేటటువంటి డిజైన్లను గ్రాఫింగ్గా చేసి మేము చిటికీ మీద చిటికీలు గ్రాఫ్ చేసుకొని చిటికీలు అద్దుకొని మేము సొంతంగా మొగ్గాలు మా యొక్క మొగ్గాల మీదనే ఈ ప్రక్రియ అంతా కూడా చిటికీలు కట్టడము. ఇదంతా ఇందాక మీకు చూపించినటువంటి డిజైన్ ఇదే. దీన్ని వచ్చేసి 285 కొయ్యలు. ఇది చిటికీ చీర తయారు చేయక ముందుకున్నటువంటి డిజైను. ఇది ఫ్యాబ్రిక్ తయారైన తర్వాత మోడలింగ్ చేసి ఇది అంతర్జాతీయ వ్యాప్తంగా పేరు వచ్చినటువంటి ఈ యొక్క డిజైన్. ఇదంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మా యొక్క యూనిట్ సందర్శించినటువంటి ఫోటో. ఇది తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా మేము మా పోచంపల్లి గ్రామంలో ఒక 1/2 ఎకరం స్థలంలో మల్బరీ కపూర్ నుంచి పట్టు చీర తయారయ్యేటటువంటి యూనిట్ నెలకొల్పడం జరిగింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో. ఒకసారి అందరికి నమస్కారం అండి. మీరు ఇందాక చూసినటువంటి వీడియో మీరందరూ నచ్చిరని నేను భావిస్తూ ఉన్నాను. మేము మొదటిసారిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రారంభిస్తూ ఉన్నాము. మీరు అందరూ కూడా మా యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ కూడా మరొకసారి నేను మనవి చేస్తా ఉన్నాను. జై చేనేత, జై జై చేనేత, జై నేతన్న, జై